चल मेरे साथी हम बन गए हैदराबादी तनवडिलो चोटिते हैदराबाद की साथ इनके दी हाय ब्यूटीज हाय नाटीज हाउ आर यू బంగారం బుజ్జి బుజ్జి ప్రపంచంలో ప్రతి వాళ్ళకి ఒక రెండు సెగ్మెంట్లు ఉంటాయండి. అదేంటంటే ఒకటి పెళ్లి, రెండు ప్రేమ. ఇవే మన బంధాలకి లింక్ అప్ అవుతూ ఉంటాయి. ప్రేమ అంటే ఏంటి? మలేరియా వ్యాధి ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి. ప్రేమ అంటే మలేరియా వ్యాధి అన్నాడండి. ఇది పెద్ద దోమలా ఉంది. మీరు చెప్పండి, ప్రేమ అంటే ఏంటి? వైరస్ యాంటీవైరస్ ఆంటీ. ప్రేమ అంటే వర్షం లాంటిది. ప్రేమ అంటే వర్షం లాంటిది ఎందుకన్నానంటే, వర్షం పడుతున్నప్పుడు అడ్డుగా గొడుగు పెట్టామనుకోండి, గొడుగు పెట్టినప్పుడు కూడా చొక్కైనా పడుతూనే ఉంటది మన మీద. అబ్బాయిలు అమ్మాయిల్ని ఎంత ప్రేమించినా చివరికి బొక్క పడేది మనకే. కరెక్టేనా? తర్వాత ఇంకా పెళ్లి అనేటటువంటిది పారాచూట్ లాంటిది. ఇప్పుడు మొగుడు పైకి ఎగరాలంటే కిందన భార్య మంట పెడుతూనే ఉండాలి. ఇక్కడ చెప్పండి, ప్రేమ అంటే వర్షం లాంటిది, పెళ్ళంటే పారాచూట్ లాంటిది. కాబట్టి ఇక అబ్బాయి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసండి? పిజ్జా లాంటిది. డబ్బులున్నవాడు మాత్రమే కొనుక్కోగలడు. కానీ పెళ్ళి అనేది పానీపూరి లాంటిది. ఎవడైనా కొనుక్కోవచ్చు, తినొచ్చు. అబ్బాయిలందరూ ఎలాంటి వాళ్ళో తెలుసండి? ఏటీఎం కార్డు లాంటి వాళ్ళు. అవునా కాదా? ఎందుకంటే లోపల ఉండాలే గాని గోక్కున్న కొలిది వస్తూనే ఉంటది. అమ్మాయిల ప్రేమ ఎలాంటిది అనుకున్నారు? ఆధార్ కార్డు లాంటిది. ఎందుకంటే గోక్కోవడానికి వీలు లేదు, చూపించడానికి క్లారిటీ ఉండదు. కావాలంటే మీరు ఏ ఆధార్ కార్డు అయినా చూసుకోండి. అబ్బాయిలందరూ కూడా వృక్షం లాంటి వాళ్ళండి. ఎన్ని వరదలు వచ్చినా సరే ఓపిగ్గా ఉంటారు అబ్బాయిలు. కానీ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసండి? మొక్కలు లాంటి వారండి. చిన్న గాలి వస్తే వాలిపోతారు. అబ్బాయిలందరూ కూడా ఏరోప్లేన్ లాంటి వాళ్ళండి. ఒకసారి ఫ్లైట్ ల్యాండ్ అయ్యి టేకఫ్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయిన మళ్ళీ తిరిగి వచ్చిన దాకా అబ్బాయిలు చచ్చినట్టు అక్కడే ఉంటారండి. అమ్మాయిలు ఆటో లాంటి వాళ్ళండి. ఒక దగ్గర బేరం ఆడుతుంటాం, ఈ బేరం అయ్యి లోపు ఇంకొకటి బేరం ఎక్కించుకొని వెళ్ళిపోతుంటాడు. ఏరోప్లేన్ అందరికి అందుబాటులో ఉండదు, ఆటో మాత్రం అందరికి అందుబాటులోనే ఉంటది కదా. అయమ్మే యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ వెయిటింగ్. యు ఆర్ గోయింగ్ టు ఎవడబడితే ఆడుతూనేనా? అమ్మాయిలండి చాలా స్వార్థపరులు. మగవాళ్ళ ప్రేమ కోరుకుంటున్నాం కాబట్టి మీ స్వార్థపరులు. చాలా మంచి మాట చెప్పింది. మగవాడి ప్రేమ కోరుకుంటున్నాం కాబట్టే స్వార్థపరులు. కానీ మీది ఎలాంటి స్వార్థమో తెలుసా? అబ్బాయిలకేమో అమ్మాయిలు కీ చైన్లు గిఫ్ట్ గా ఇస్తారండి. తర్వాత అబ్బాయిల దగ్గర నుంచి అమ్మాయిలు గోల్డ్ చైన్లు దొబ్బెత్తుంటారు. మంచి మనుషులు. అవునా కాదా? కాదు అంటే నేను ఒప్పుకోండి. నా దగ్గర జెరాక్స్ కాపీలు ఉన్నాయి, చూపించమంటావా? నువ్వు ఆ మాటలు మాట్లాడుకో. ఆ గోల్డ్ చైన్ కూడా మా దగ్గర ఉన్నా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అమ్మి వాళ్ళకి మళ్ళీ మేము రిటర్న్ ఇస్తాం. వాళ్ళకి మనీ అవసరం ఉన్నప్పుడు అమ్మిస్తావా? ఏంటి నీ ఎక్స్పీరియన్స్? సినిమాలు చూడట్లేదేటి? అమ్మాయిలు అబ్బాయిలు ఎలా బతిమాలతారో తెలుసా?
యూనివర్సల్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పనా? కత్తి లాంటి అబ్బాయి అయినా సరే అమ్మాయి ప్రేమలో పడితే మాత్రం సుత్తిలా మారిపోతాడండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఆ విషయం అమ్మాయికి తప్ప ఊరందరికీ తెలుస్తుందండి. నిజంగా అమ్మాయిలు హ్యాండ్ ఇస్తున్నారా లేదా చెప్పండి? నిజమైన ప్రేమ ఉన్న ఏ అమ్మాయి అంత తొందరగా హ్యాండ్ ఇవ్వదు. కాకపోతే నిజమైన ప్రేమ లేని అమ్మాయిలు మాత్రమే హ్యాండ్ ఇస్తున్నారు ఈ రోజుల్లో. అందుకని నేనేమంటానంటే కుర్రాళ్ళు వేడెక్కి ఉన్నోళ్ళు కుర్రాళ్ళు వేడెక్కి ఉన్నోళ్ళు ఆటగాళ్ళు వేటగాళ్ళు అందమైన వేటగా రా. ఎందుకంటే కుర్రాళ్ళు అలా ఉంటారు, కళ్ళాలు లేకుండా ఉంటారు. కళ్ళాలు ఉండాలి, చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి, అమ్మాయి మీద కాన్సన్ట్రేషన్ ఒకే అమ్మాయి మీద పెట్టాలి. 100 మంది మీద అమ్మాయిలు పెట్టారనుకోండి, ఇస్త్రీ చొక్కా జేబీ బొక్క. ఏం చెప్పాడురా? ప్రేమ అనేటటువంటిది ఒక మధురమైనటువంటిది. దాన్ని ఒకరితోనే పరిమితం చేయండి. 100 మందితో పరిమితం చేస్తే ఏమైపోద్ది? నాశనం అయిపోతుంది, చిందరవందరం గందరగోళం అయిపోతుంది. కాబట్టి దయచేసి వీఆర్ ఆల్ లవర్స్. నిజంగా చెప్పాలంటే అబ్బాయిల కన్నా అమ్మాయిలకే ఓపిక ఎక్కువ. అమ్మాయిలు అబ్బాయి కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు టిల్ ఎండ్ ఆఫ్. కానీ అబ్బాయిలో ఇట్ విల్ టేక్ మోర్ టైం అండి. ఎక్కువ తీసుకోరు వాళ్ళు, కొంత టైం తీసుకుంటారు. కమల చాలా లేట్ చేస్తుందిరా రాము, కమల వద్దు, విమలకు షిఫ్ట్ అయిపోతారు. చాలా అలర్ట్ గా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యు అన్న పదం గమనించరా భాయే, యు లవ్ మీ అని అర్థం అక్కడ లేదోయే. Ladies and gentlemen, get ready for మన new జబర్దస్త్ ఛాన్స్. నాకు ఇంకా బాధగా ఉంది సార్. ఎందుకు నేను జడ్జిగా వచ్చానా? నేను కూడా జడ్జిగా వచ్చానా? అంటే చాలా పిచ్చిరా డాన్స్ పెద్ద ఫ్యాన్ రా నేను. అన్నా మీరు జడ్జి, మీ లోపల ఏమన్నా ఉన్నా ఈ మనసులోనే పెట్టుకోండి. రే నేను వెళ్ళిపోతారా? ఇంకా నా వల్ల కాదురా ఇది. భాస్కర్ పైమాత ఎందుకు అంత స్లోగా చేసావు? రష్మిత్ అంత ఫాస్ట్ గా చేసావు? అసలు పాలరాయికి నాపరాయికి తేడా లేదా సార్? నువ్వేనా మార్బులా వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంగ్లీష్ హిందీ రెండు కలిపి ఒక అమ్మాయిని ఇలా రానడాన్ని ఏమంటారండి? శివాజీ అంటారు. అర్థం కాలేదండి. షీ అంటే ఇంగ్లీష్, వాజీ అంటే హిందీలో రమ్మని. శివాజీ గారు ఆరోగ్యంగా ఉండాలంటే డేట్స్ తినమన్నారండి. అయితే మార్కెట్ కి వెళ్ళి మంచి క్యాలెండర్ తెచ్చుకో. క్యాలెండర్ ఎందుకండి? అందులోనే కదా మంచి డేట్లు ఉంటాయి. ఇలాంటివి ఇంకొక 4 ఉన్నాయి సార్, భరించండి. ఎరా ఇందాక ఇచ్చాననే నీ అహంకారం. చేపల పులుసు పెట్టానండి. ఏం పులుసు? శీలావతి. కత్రినా కైఫ్ను నువ్వు పులుసు పెట్టావా? కత్రినా కైఫ్ ఏంటండి? మరి షీలాకి జవాని. రెండు నువ్వు వెళ్ళేటప్పుడు మల్లె పూల సెంటు కొట్టుకోవేను, వచ్చేటప్పుడు రోజా ఫ్లవర్ వస్తుంది. ఎవరిని హగ్ చేసుకున్నావు? నా ముఖం చూస్తే బాత్రూమ్ వెళ్ళడానికి మగ్గ ఎవడెవడు పళ్ళు రాలిపోతాయి. ఏదో ప్రాస కోసం వేసాను తప్ప. పక్కింటి పద్మజ గారికి వాళ్ళ ఆయన 7 వారాలు నగలు పెట్టాడు. ఎదురింటి పెన్ని గారికి లావు వడ్డానం పెట్టాడు. ఆ పక్కింటి రష్మి ఆంటీకి వాళ్ళ ఆయన 25 కేజీలు సవరం చేయించాడు. వీధి చివరి భాస్కరం 4 ఫ్యామిలీలు పెట్టాడు. పెట్టమంటావో చెప్పు. ఇందాక నుంచి చూస్తున్నాను, టీమ్ లీడర్ ఏంటి అక్కడ కూర్చోబెట్టారు? టీమ్ లీడర్ కాదు, జడ్జి గారు. ఏదో నాలా యంగ్ గా ఉంటారు అంతే ఆయన అక్కడ. మరి నీ అంత యంగ్ కాదు రాఘవాని. ఎప్పుడో ఎస్వి రంగారావు గారు మీరు. తల పగిలిపోతుంది. చాలా రిలీఫ్ గా ఉంది. అదేంటండి? దాని పోటుకి ఆ నోటే మందండి. కానీ మిమ్మల్ని చూస్తే చాలా జాలేస్తుందండి. ఏం చేస్తామండి, కన్నాలు ఉన్నాయని కడ్రాయన్ని కష్టాలు ఉన్నాయని కట్టుకున్న దాన్ని వదిలేలేం కదండి. రేపు మన మ్యారేజ్ తెలుసు కదా? అవునండి. నీకోసం గిఫ్ట్ ప్లాన్ చేసా. గిఫ్ట్ ఒకటేనా, ఇంకేం లేదా? రేపు నైట్ మూవీ, తర్వాత డిన్నర్. ఎక్కడ?
మన ఇంట్లోనే 1+1 శారీ కొన్నా నీ కోసం. చీర ఒకటేనా? ఇదిగో లిప్స్టిక్. ఇది మాప్ స్టిక్ కదండి. అందరికి మాప్ స్టిక్. నీ పెదలకి ఇదే లిప్స్టిక్. ఏది ఏం చేసావే? పేపర్ దోశ అండి. పేపర్ దోశ చేసావా? అవును, ఇందులో డిస్ట్రిక్ట్ పేపర్ కూడా కనిపించట్లేదండి. ఆ పేపర్ తోనే దోశ చేశాను. ఏంటి ఈ శారీ? ఇక్కడ ఉన్న వాళ్ళని చూసావా? అలాగే చూస్తా ఉన్నారు. ఏమంటే నెట్ ఉంది, పెద్దగా కనిపించదు. ఈ నెట్ లో వీడియోలు చూసే వాళ్ళకి ఈ నెట్ లో చూడటం పెద్ద లెక్క. వద్దంటుంది. ఆయన ఎన్ని రోజుల తర్వాత వచ్చారు. ఏమన్నా తింటారా? ఏమన్నా కావాలా? ఏదైనా తింటా, ఏమిచ్చినా తీసుకుంటా. What a shot! వెంకీ, నువ్వు నా కోసం మళ్ళీ వచ్చావా? మరి వచ్చా ఏం లేదా? ఎందుకు లేదు? అంటే నువ్వు కొత్తగా వచ్చావు, హగ్ ఇచ్చాను, ముద్దు ఇచ్చాను. మరి ఆయన కూడా కొత్తగా వచ్చారు కదా. నేనంటే నీ మొగుడినే. నువ్వు నా ఒక్కదానికే మొగుడు, ఆయన 6 టీం లీడర్లకి మొగుడు. ఏంటి మామయ్య ఇంత తొందర వచ్చావు? రావాల్సిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి? సారీ అండి, ఏమనుకోకండి. ఎవరికి ఆయన అభిమానులకి. ఎవరు అభిమానులు? చిరంజీవి గారు సార్. చిరంజీవి గారా? ఓకే, కానీ సార్ నిన్న 6 నెలలు జైల్లో పెట్టారంట. ఎందుకు? అలా నేను ఒక రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా. రోడ్డు పక్కన ఉన్న మొక్కలన్నీ పీకేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా అన్న. తర్వాత తెలిసింది అవి గంజాయి మొక్కలని. ఆవిడికి నాకు సంబంధం ఉన్నది తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఏమండి నేను ఇక్కడ ఉంటే మీరు అదేం చూస్తున్నారు? రష్మి డాన్స్ చూస్తున్నా. ఇప్పుడు నేను పెద్ద ఫ్యాన్ అండి ఆవిడ డాన్స్ కి. నేను జబర్దస్త్ చూడటం స్టార్ట్ చేసింది రష్మి డాన్స్ చూడటం కోసం. నేను పోతా అన్నయ్య, నేను పోతా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.